అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు పీవీ తెలుగు వ్లాగ్స్ అండి. నేను చాలా 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 బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సండే వచ్చిందంటే ఏదో ఒక ఫంక్షన్ ఉంటది కదండి. సో ఈ సండే కూడా అన్నప్రాసన వేడుక కొత్తగూడెంలో ఉందండి. అది మా హస్బెండ్ వాళ్ళ సార్ వాళ్ళదండి. వాళ్ళకు ట్విన్స్ బేబీస్ పుట్టారు, బాయ్ అండ్ గర్ల్ అండి. సో ఆ ఫంక్షన్ ని అసలు అయితే యాక్చువల్లీ పిల్లలు పుట్టినప్పుడే నేను చూడడానికి వెళ్లాల్సింది, అప్పుడు నాకు కుదరలేదు. సో ఇప్పుడైనా ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ఫంక్షన్ కి అయితే అటెండ్ అవుతున్నానండి. సో నేను బిఫోర్ డేనే గిఫ్ట్ అయితే తీసేసుకున్నాను, రెండు తీసుకున్నాను. ఏదైనా ఇద్దరికి తీసుకోవాలంటారు కదా, సో అలా ఇద్దరికి, పాపకి బాబుకి ఇద్దరికి గిఫ్ట్ తీసేసుకున్నాను. కాకపోతే సండే వచ్చిందంటే అన్ని రోజులతో పాటు ఇంట్లో వర్క్ ఉంటది, టిఫిన్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ అన్ని ఉంటాయి. ఒక ఫుడ్ మాత్రమే ప్రిపేర్ చేయడం ఉండదు, అక్కడ తింటాం కాబట్టి. సో యాజ్ యూజువల్ పనులు అయితే అన్ని ఉన్నాయి. నాకంటే ముందే మా హస్బెండ్ రెడీ అయ్యారు, దానితో పాటు మా పాపని రెడీ చేశానా. ఇద్దరు కలిసి నా చుట్టూ తిరుగుతున్నారు, ఇంకా అయిపోయిందా ఇంకా అయిపోయిందా అని. ఆడళ్ళతో అంత ఈజీగా అవ్వదు కదా, మనం ఎంత స్పీడ్ గా చేసినా పనులు అవ్వవు కదా, చేస్తేనే అవుతాయి కదా. అన్ని డేస్ తో పాటు ఈ డే కూడా ఉన్నప్పుడు మనకెలా ఉంటది చెప్పండి. సో ఎంత చేసినా అయిపోవట్లేదు, ఏదో ఒకటి తగ్గుతూనే ఉంది. అప్పటికే అన్ని వెతుక్కుంటూ రెడీ అవుతూ ఉన్నాను. మొత్తానికి నిన్న తీసుకున్న గిఫ్ట్ బ్యాగ్ పట్టుకొని, నిన్న హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని బయలుదేరామా. నేనేం చేశానంటే ఇంకా ఈ హడావిల్లో ఉంటానని చెప్పేసి ముందుగానే ఫొటోస్ అయితే దిగామండి. మా హస్బెండ్, పాప, నేను ముగ్గురం కలిసి అయితే ఫొటోస్ దిగాము. అందుకే దాన్ని స్టార్టింగ్ లోనే పెట్టాను అనమాట. సో మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. నాకు చుట్టూ తిరుగుతుంది వైఫై లాగా మా అమ్మాయి, ఎప్పుడెప్పుడు బయటకు వస్తానా, ఎప్పుడెప్పుడు వెళ్ళిపోదామా అని. సో ఇంకా నా వల్ల అవ్వలేదండి, ఇంకా తప్పదు కదా అనేసి అయితే మొత్తానికి అయితే బయలుదేరిపోయాము. ఇప్పుడు ఈ రోజులల్లో ఫంక్షన్ కి వెళ్ళాలంటే ఎంత కష్టం అండి బాబు. అది సండే, ఈ ఫ్రీ బస్సులు వచ్చిన కాంచెల్లి బస్ స్టాండ్ చుట్టూ తిరిగి తిరిగి బస్సుల కోసం వెయిట్ చేసి చేసి అలసిపోవడం తప్పించి ఇంకొకటి ఉండదు. మనం మధ్యాహ్నం అనుకుంటే వెళ్ళేసరికి ఈవినింగ్ అవుతుంది, అలా ఉంటది. ఆల్మోస్ట్ మేము 10 కి బయలుదేరి 10:30కి బయలుదేరినా అక్కడికి వెళ్ళేసరికి 12:30 అయింది. ఎందుకు అని అంటే మేము ఎగ్జాక్ట్ టైంకి వచ్చాం, కానీ బస్సులు రావడం మాత్రం సండే కాబట్టి తక్కువ బస్సులు పెడతారు, మళ్ళీ ఫ్రీ బస్సులు కదా, ఎక్కువ జనాలు ఉంటారు, ఎక్కడికో వెళ్తూ ఉంటారు కదా ఫంక్షన్స్ అనేసి. సో అలా మాకు బాగా లేట్ అయిపోయిందండి. మొత్తానికైతే రీచ్ అయ్యాం, టైంకి అయితే రీచ్ అయ్యాము, ఫంక్షన్ కి అయితే వెళ్ళిపోయాం. తీసుకెళ్లిన గిఫ్ట్లు అయితే వాళ్ళకి ఇచ్చేసాము. ఒకసారి వాళ్ళు కూడా ఇల్లు చూడండి అంటే వాళ్ళ ఇల్లు చూసాం, పక్కన ఇల్లు కూడా వాళ్ళదే. మొత్తం అయితే ఒక రౌండ్ వేసాం. ఇక్కడ బుడ్డ పాప ఎంత బాగుంది చూడండి, వాళ్ళ అందంగా రెడీ అవుతారు కదా చిన్న పిల్లలు మాత్రం. మా అమ్మ ఎక్కడికి వెళ్ళినా నన్ను తినిపించమనే అంటది. మొత్తానికి మా పాపకు కూడా అన్నం తినిపించాను. ఫంక్షన్ అయితే మంచిగా జరిగిందండి, గ్రాండ్ గా చేశారు. ట్విన్స్ బేబీస్ కదా, గ్రాండ్ గా చేశారు. ఆ పక్కనే జీవి మాల్ షాపింగ్ మాల్ అయితే ఉందండి. సో మా హస్బెండ్ ముందుగానే అన్నారు, నేనైతే షాపింగ్ మాల్ కు తీసుకెళ్తే ఏమి అయితే తీసుకోను, ఇది ఓకే అయితేనే మన షాపింగ్ మాల్ కి వెళ్దాం, లేకపోతే అక్కడికి వెళ్ళాక ఇది కావాలి అది కావాలంటే కుదరదన్నారు. నేను ఒకటే మాట చెప్పాను, నాకైతే ఏమీ వద్దు, పిల్లలకి ఏదైనా బాగుంటే చూద్దాము అని మాత్రమే చెప్పాను. మొత్తానికైతే అక్కడికి వెళ్ళాను, నాకైతే ఏమీ తీసుకోలేదండి. మా పాపకు మాత్రం నైట్ వేర్ ఏదో పాయింట్ కనబడితే ఆ పాయింట్ ఒక టీ షర్ట్ అయితే తీసుకున్నాను. తీసుకొని వెంటనే రిటర్న్ అయితే అయిపోయాను, ఎందుకంటే సండే చాలా వర్క్స్ ఉంటాయి కదండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.